పక్షిరాజును మనం ఒకసారి చూసినట్లయితే, పక్షిరాజు ఒకానొక దినాన్న పక్షిరాజు తన రెక్కలు పెరిగిపోయి, తన ముక్కు పెరిగిపోయి, ఆ గోర్లు పెరిగిపోయి వేటాడడానికి చాలా ప్రాబ్లమ్స్ ను చూస్తుంది పక్షిరాజు. కానీ ఒకానొక దినాన్న పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ ఈకలన్నీ పీకేసుకుంటుంది, ఆ గోర్లన్నీ చిదిమేసుకుంటుంది, ఆ ముక్కు పొడవున్నది మొత్తము ఆ రాయికి రుద్ది అరగ తీసుకుంటుంది. కానీ పక్షిరాజును మనం గమనించినట్లయితే చాలా రోజులు తను ఓర్పుతో ఎదురు చూస్తుంది, ఓపికతో ఎదురు చూస్తుంది. ఒకప్పుడు ఆ పక్షిరాజు అనేక జీవుల్ని చాకచక్యంగా వేటాడి తిన్నటువంటి ఆ పక్షిరాజు, అనేక జీవుల్ని వేటాడినటువంటి పక్షిరాజు, ఎంతో పైకి ఎగిరినటువంటి పక్షిరాజు. అయినప్పటికీ ఆ పక్షిరాజు కొద్ది రోజులు, కొద్ది దినాలు ఓర్పుతో ఒక మూలన ఉండిపోతుంది. ఓర్పుతో ఎగరలేని పరిస్థితి, వేటాడలేని పరిస్థితి, అటువంటి దీనహీన స్థితిలో కొద్ది రోజులు ఓపికతో ఓర్పుతో ఉండిపోతుంది ఆ పక్షిరాజు. కానీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత తనకు చిన్న చిన్న మొలకలు వచ్చినట్టుగా ఆ ఈకలు రావడం ప్రారంభం అవుతుంది. సమస్తము నూతనముగా ప్రారంభమవుతుంది తన జీవితంలో. ఆ పక్షిరాజు కొద్ది రోజులు ఓపికతో ఉన్న విధానం బట్టి, ఆ పక్షిరాజు కలిగి ఉన్న ఓర్పును బట్టి తనకు నూతన శక్తి వస్తుంది, నూతన బలాన్ని పక్షిరాజు పొందుకుంటుంది. మరలా తాను పైకి ఎగరగలుగుతుంది, మరలా తాను వేటాడడానికి సిద్ధమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? కొద్ది రోజులు ఓర్పుతో తాను ఉండడమును బట్టి. అయ్యో, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేసిందే, ఇంకెందుకు నా జీవితము అనేటటువంటి స్థితిలోకి, నిస్సహాయ స్థితిలో నీరసించిపోకుండా పక్షిరాజు ఎదురు చూస్తుంది తాను బలం పొందుకోవడానికి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం మర్చిపోకూడదు, మన జీవితంలో ఓర్పు బలమైన కార్యాలు చేస్తాయని మర్చిపోకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.